అలాగే ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఓవర్ బ్లీడింగ్, గర్భాశయంలో గడ్డలు, అదే నీటి బుడగలు లేక కంతులు ఏర్పడము, దాంతో పాటు విపరీతమైన పొత్తి కడుపు నొప్పి, ఆ అలాగే ఇంకొకటి ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, దురద, మంట, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవన్నీ కామన్ గా చూస్తున్నాం. అయితే ఎప్పుడు అసలు నార్మల్ గా ఇవన్నీ సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాక ఆ కొన్ని రోజులకు ఇర్రెగ్యులర్ అనేది ఏర్పడుతుంది. అప్పటి నుంచి సమస్యలు అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే వీటిలో ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే హార్మోనల్లో ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అనేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీని వల్లనే మెయిన్ సమస్యలు రావడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే చాలా తక్కువ. ఏంటి అంటే మన అమ్మకి గాని, అమ్మమ్మల కాలం ఏంటి అంటే ఈ ఋతుచక్రం అనేది 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అట్లా స్టార్ట్ అయ్యేదన్నమాట. ఈ పీరియడ్స్ అనేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది అంటే 6 సంవత్సరాల పసిపాప దగ్గర నుంచి అంత చిన్న వయసు నుంచే ఈ పీరియడ్ స్టార్ట్ అవ్వడం అనేది ఆ ఆ ఆ సమస్య స్టార్ట్ అవుతుంది. అయితే వీటి పట్ల అవగాహన లేకపోవటము, మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవటము, అలాగే మెయిన్ ఏంటి అంటే మన జీవన శైలిలో మార్పులు అనమాట. మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడము, వాతావరణంలోని మార్పులు, ఇలా ఇంకా ఎన్నో సమస్యలు అనేవి మనం ఫేస్ చేస్తున్నాము. దీనివల్ల ఇలాంటి సమస్యలన్నీ మనం చిన్నప్పటి నుంచే ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మహిళలు 2 లేదా 3 సంవత్సరాలు ఈ ప్రాబ్లమ్స్ కి మెడిసిన్స్ వాడాక డైరెక్ట్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే యూట్రస్ రిమూవ్ చేయమని చెప్పేస్తున్నారు అనమాట. ఏంటి అంటే 2 or 3 years మెడిసిన్స్ వాడటము, వాటి వల్ల వీళ్ళకి పెద్ద చేంజెస్ ఏం రాకపోవటము, అందు అందుకని ఏంటి అంటే జస్ట్ 25 to 30 years లోనే యూట్రస్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు 50 సంవత్సరాల తర్వాత వచ్చే మైనోపాజ్ అనేది ఇప్పుడు జస్ట్ 20 to 25 ఏజ్ లోనే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనికి అన్నిటికీ కారణం ఏంటి అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువగా తినడము, పోషకాలు ఉన్న ఆహారం తినకపోవటము, అలాగే బాడీకి సరిపడా వ్యాయామం అనేది చేసుకోకపోవటము, ఈ దాని వల్ల కూడా ఈ గర్భసంచి అనేది తొలగించడము అనేది జరుగుతుంది. అయితే ఇంకా ఏంటి అంటే చాలా మంది ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్, గర్భసంచిలోని వాపు, అలాగే గర్భసంచి పొర మందం అవడము. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయకపోవడం. అసలు ప్రధాన సమస్య అంత వచ్చేసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు రోజు సరిపడా ఎంత వాటర్ తాగాలో అంత తీసుకోకపోవడమే ప్రధాన సమస్య అన్నమాట. అలాగే కణతులు రావటము, ఇవి ముదిరి క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది, అవి తగ్గే అవకాశం లేదు అని. ప్లస్ కొంచెం ఇప్పుడు 30-35 ఏజ్ వచ్చాక ఏంటి అంటే ముందర ఇంకెన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ముందుగానే గర్భసంచి తొలగించుకోవచ్చు అనేది కూడా, ప్లస్ వీటి వల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి కూడా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే దీంతో పాటు కొంతమందికి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, మైగ్రేన్ కానీ, ప్లస్ అలాగే అధిక బరువుతో ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు అనేవి వస్తున్నాయి అన్నమాట. వీటన్నిటిని కంగారు పెట్టేసేసి ఇలా గర్భసంచిని తొలగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ గర్భసంచిని తొలగించడం వలన మనకి సమస్య అనేది కంట్రోల్ అవుతుందా అంటే ఏదో కొన్ని రోజుల వరకు పీరియడ్స్ అనేవి ఉండవు, కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకసారి ఒక ఆర్గాన్ని మన బాడీలో నుంచి తొలగిస్తే కొంతకాలం వాటికి ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. అయితే ఈ పీరియడ్స్ ప్రాబ్లం అనేవి ఉండవు. తర్వాత హార్మోనల్లో ఇంబ్యాలెన్స్ జరిగి కీళ్ళవాతము, ఎముకలు పెలుసుబారిపోవడము, ఊబకాయం రావడము, బీచీలో ఫ్లక్చువేషన్స్ హెచ్చు తగ్గులు అవ్వడము, బాడీలో రక్తహీనత, రెగ్యులర్ గా జరిగే మెకానిజం అంతా డిస్టర్బ్ అయ్యి దీనివల్ల ఇంకా ఇంకా వేరే సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. మరి మరి వచ్చిన ఈ కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చా అంటే అవి గర్భసంచి తొలగించుకున్నాక సాధ్యపడదు అనేదే మనం చెప్పుకోవాలి. వన్స్ గర్భసంచి కనుక తొలగిస్తే లైఫ్ లాంగ్ మనం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన పచ్చి నిజం అన్నమాట. ఇప్పటి వరకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఏంటి అంటే మనం అతిగా భయపడడం, లేనిపోని అనుమానాలు పెట్టుకోవడం, చిన్నదాన్నే భూతద్దంలో చూడడం వలన ఈ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది, గర్భసంచిని తొలగించుకోవడం అనేది.
అయితే రెగ్యులర్గా ఉండాల్సిన పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము చిన్న చిన్న సమస్యలకి అతిగా భయపడకుండా మనం వాటికి ఏంటి సొల్యూషన్ అనేది ఆలోచించుకోవాలి. ఉదాహరణకి ఏంటి అంటే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తే అది 100% అవకాశం ఉన్నా లేకున్నా కూడా గర్భసంచిని తొలగిస్తున్నారు. కానీ దాని తర్వాత క్యాన్సర్ రాదా అంటే 100% వస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ అవగాహన లేకపోవటం వల్లనే ఈ గర్భసంచి అనేది తొలగించుకోవడం జరుగుతుంది మహిళలు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మహిళలకు మామూలుగా 28 డేస్కి పీరియడ్స్ అనే సైకిల్ రావాలి. అయితే వీళ్ళకి ఏంటి అంటే ఒకవేళ 28 డేస్కి కరెక్ట్ వచ్చినా వాళ్ళకి థైరాయిడ్ కానీ బీపీ ఇలాంటి వేరే సమస్యలు ఏమున్నా కూడా మనకి గర్భసంచి ప్రాబ్లమ్స్ అనేవి ఒక 50-60% అనేవి కంట్రోల్లో ఉంటాయి. మెయిన్ ఈ పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులర్గా ఉండేటట్టు మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మనం దాన్ని కొంచెం సరి చేసుకోవచ్చు. అలాగే ఏంటి అంటే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి, తగినంత వ్యాయామం చేయడము, అలాగే తగినంత నిద్ర కూడా పోవడం. ఎందుకంటే ఇవన్నీ కనుక చేస్తే మనం 70% ప్రాబ్లమ్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఎవరికి వస్తున్నాయంటే 30-40 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళ మహిళలకి ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకుముందు ఈ అనారోగ్య సమస్యలు ఇంతవల్ల ఎందుకంటే అప్పుడు వంటిల్లే వైద్యశాల, మనకు ఒంటింట్లో దినుసులు అప్పటి ఔషధాలు అనమాట. మన పూర్వీకులకు అవగాహన ఉండి కాలానికి తగ్గట్టు చలికాలం అయితే మిరియాల చారు ఇలాంటివి యాడ్ చేసే, ఎండాకాలం అయితే మనకి ఇంట్లో పచ్చి పులుసు ఇలాంటి మామిడికాయతో చేసేవి ఇలాంటి వాటిని అన్నిటిని మారుస్తూ వంటలు చేసేవాళ్ళు. వాటి వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం తీసుకునే డైట్ రెగ్యులర్గా సేమ్ ఉంటుంది, అందులో ఇంకో నాన్ వెజ్ ఒకటి కూడా యాడ్ చేస్తున్నారు చాలా మంది. అయితే వీటన్నిటి అవగాహన ఎందుకు లేదు అంటే అంతకన్నా ముందు ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ, తాతమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ అవగాహన కల్పించేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి కుటుంబాలు లేవు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒత్తిడితో కూడిన జీవన విధానం అనేది ఎక్కువగా ఉంది. అవగాహన లోపం అనేది మెయిన్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మేజర్ సమస్య ఏంటంటే మహిళల్లో ఈ ఋతుచక్రం అనేది రెగ్యులర్ అయితే ఎన్నో సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఈజీ పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఏదన్నా ఇంట్లో కానీ బయట ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆ సైకిల్ని డిస్టర్బ్ చేయడానికి ఈజీగా ఒక టాబ్లెట్ అనేది వచ్చింది. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఒక సంవత్సర కాలం పాటు ఋతుచక్రాన్ని మనము డిస్టర్బ్ చేసినట్టే అనమాట. ఒక 1 year వరకు ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఈజీ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ రావడం జరిగింది. అవి విచ్చలవిడిగా మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి. వాటిని తీసుకొని వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది. దానికి డాక్టర్ సలహా అవసరం లేదు, ఎవరో చెప్పారు అనేసి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ టాబ్లెట్స్ చిన్న పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. ఏంటి అంటే 20 years బిలో దగ్గర నుంచే ఈ టాబ్లెట్స్ వాడడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే గర్భసంచి మెయిన్ సమస్య అనేది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవ్వాలన్నా లేకపోతే పోస్ట్పోన్మెంట్ తగ్గించుకున్నా లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకున్నా కూడా మనం ఆరోగ్యం మీద అవగాహన పెంచుకున్నా కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్ కంటే ఆహారం కోసం ఏంటి అంటే ఫుడ్ని మంచిగా తీసుకోవడం లేదు, డైట్ ఫాలో అవ్వడం లేదు. ప్రజెంట్ మనకు ఉన్న టైం అనేది సరిపోవడం లేదు, ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి అనమాట. దీనికోసమే మన ఇండస్ట్రీ వాళ్ళు ఒక చక్కని ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. అది కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడింది, అదే మన ఐకేర్. మరి ఐకేర్ గురించి తెలుసుకునే ముందు అసలు మహిళలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది ఈ యొక్క వీడియో ద్వారా మనం చూద్దాం. మేడం ప్లే చేస్తారా? సరే లావణ్య మేడం ప్లే చేస్తారు సార్. రైట్. Hello everyone, welcome to Doctor's Advice. I'm Dr. K. Sirisha Reddy, Consultant Obstetrician and Gynecologist at CARE Hospital, Mushirabad.
ఈ రోజు నేను PCOS అనే టాపిక్ మీద తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ PCOS అవేర్నెస్ మంత్ కాబట్టి దీని గురించి ఇంకా వివరంగా తెలియజేయదలుచుకున్నాను. PCOS అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది ఈరోజు మీకు తెలియజేయదలుచుకున్నాను. మెయిన్ థింగ్, చాలా మందికి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే నెలసరి అనేది క్రమంగా రాకపోవడము, చాలా మందికి 3 to 4 months వరకు రాకుండా ఉండడము, లేకపోతే వస్తే కంటిన్యూస్ గా అవ్వడము, ఆగకుండా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే కొంతమందికి స్పాటింగ్ ఫాలోడ్ బై ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, సంవత్సరానికి 9 సార్లు సైకిల్స్ రావడం అంటే తక్కువ బ్లీడింగ్ అవ్వడం కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. ఐ మీన్ PCOS వాళ్ళు ప్రతి 10 మందిలో ఒకరు ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఇది ఈ డికేడ్ లో ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఎక్కువ మంది ఒబేసిటీ అనేది వస్తుంది, అంటే ఊబకాయం, ఎక్కువ కదలకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్. అండ్ ఈ 2 years నుంచి ఈ పాండమిక్ తో ఎఫెక్ట్ అయ్యి ఈ సమస్యతో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే 16-18 years వాళ్ళు, లేకపోతే రిప్రాక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30-40 years వాళ్ళు కూడా ఈ PCOS తో ఎక్కువ బాధపడే వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంటిన్యూస్ గా కూర్చొని చదువుకోవడం అనేది, అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎటువంటి ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది లేకుండా, దాంతో ఏమవుతుందంటే వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఏంటంటే సైన్ ఒబేసిటీతో ఎక్కువ ఉంటారు PCOS వాళ్ళు. అలా అని అందరూ లావుగా ఉండాలని ఏం లేదు. PCOS వాళ్ళు లీన్ PCOS అంటే బక్కగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. దీంట్లో 2 రకాలు, ఒకటేమో ఒబేస్ PCOS అంటే లావుగా ఉండేవాళ్ళు, ఇంకోటేమో బక్కగా ఉండేవాళ్ళు. ఇంకో సమస్యతో ఏం బాధపడుతుంటే సంతానలేమి సమస్యలతో ఉంటారు, అంటే ఇన్ఫర్టిలిటీ. పిల్లలు కావడానికి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి పీరియడ్స్ అనేది కరెక్ట్ గా రెగ్యులర్ గా రావు. ఎందుకంటే అండాశయం నుంచి ఎగ్ అనేది కరెక్ట్ టైంకి విడుదల అవ్వదు. నార్మల్ గా ప్రతి 14 రోజులకి 14వ రోజు ఓవ్యులేషన్ అనేది, అంటే అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ 14th day ఓవ్యులేషన్ అనేది జరిగితే రెగ్యులర్ సైకిల్స్ రావడం అనేది జరుగుతుంది, పీరియడ్స్. ఒకవేళ అది మిస్ అవుతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ గా అవ్వట్లేదు. అంటే PCOS వాళ్ళకి యాన్ఓవ్యులేటరీ సైకిల్స్ అంటే టైంకి అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ కాకుండా ఉండడం తోటి వీళ్ళకి పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేకపోతే చాలా రోజుల వరకు ఒక 3 to 4 months వరకు పీరియడ్స్ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ పీరియడ్స్ తో ప్రాబ్లం ఉంటాయి. చాలా మంది మదర్స్ డాటర్స్ ని, అన్మ్యారీడ్ గర్ల్స్ ని, వీళ్ళందరినీ అవుట్ పేషెంట్ దానికి తీసుకొని వస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటు ఏముంటుందంటే కోఇన్సిడెంటల్ ఫైండింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ అలాగా చేసినప్పుడు అండాశయాల్లో చిన్న చిన్న సిస్ట్లు మాదిరిగా కనిపిస్తాయి. సో ఆల్మోస్ట్ 10 to 12 సిస్ట్లు మాదిరిగా 2 ovaries లో, అండ్ అండాశయాల సైజ్ కూడా పెరుగుతుంది. సో వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్పేసి అంటాం. సో ఇంకేమేం కంప్లైంట్స్ తో PCOS పేషెంట్స్ వస్తారంటే చాలా మందికి మొటిమలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వీళ్ళకి. అండాశయం నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అండ్ బ్రెయిన్ నుంచి మొత్తం అంతా హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి మొటిమలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే FSH, LH అనే హార్మోన్ ఏదైతే నార్మల్ రేషియోలో ఉండాలో ఈ PCOS పేషెంట్స్ కి నార్మల్ గా ఉండదు. అండ్ ఎస్ట్రోజన్స్ అనే హార్మోన్స్ పెరుగుతాయి, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ తగ్గుతాయి. వీటన్నిటి ద్వారా వీళ్ళకి వేరియస్ సైన్స్ కనిపిస్తాయి. అండ్ ఇంకోటి ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్స్. మామూలుగా ప్రతి ఒక్క ఆడవారిలో మేల్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అనేవి ఉంటాయి, బట్ ఒక చిన్న మోతాదులో ఉంటాయి. సో ఈ PCOS పేషెంట్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో దీని వల్ల వీళ్ళకి ఈ మొటిమలు అండ్ ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్, అంటే అప్పర్ లిప్ పైన హెయిర్, చిన్ పైన హెయిర్, అండ్ చెస్ట్ పైన, అబ్డామిన్ పైన ఎక్సెస్ హెయిర్, లెగ్స్ పైన ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ ఉంటుంది.
ఇంకోటి కొంతమందికి తల పైన థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అంటారు, దాన్ని అలపేషియా అంటారు. అంటే కొంతమందికి మగవాళ్ళలో బట్టతల మాదిరిగా ఎలా వస్తుందో, సో ఆ అలపేషియా, బాల్నెస్ ఆఫ్ హెడ్ కూడా ఉంటుంది, అలపేషియా కూడా ఉంటుంది. అండ్ చాలా మందికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి కూడా దే హ్యావ్ హైపర్ పిగ్మెంటేషన్, అంటే నెక్ పైన అకాంథోసిస్ నైగ్రికాన్స్ అని చెప్పేసి అంటాము. చాలా అంటే స్కిన్ థిక్కండ్ గా ఉండి లేదా బ్లాక్ పర్పుల్ కలర్ గా ఎక్కువ పిగ్మెంటేషన్ అని ఉంటుంది. ఇది ఎక్కువ సాధారణంగా మెడ వెనుక భాగంలో, కింద పొట్ట పైన అటువంటివి చూడొచ్చు, హైపర్ పిగ్మెంటేషన్ అనేది. మెయిన్ థింగ్ వీళ్ళకి ఈ ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ తోటి చాలా మంది ఓపీకి వస్తుంటారు. అంటే వాళ్ళకి సోషల్లీ ఫ్రెండ్స్ తో ఈ ఎక్సెస్ హెయిర్ తోటి థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం ఈ వీడియో కనుక చూసినట్టు అయితే ఏంటి అంటే మెయిన్ ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మేడం వివరించడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ మెయిన్ 30 years అని మాట్లాడారు, కానీ అసలు 10 to 15 years పిల్లల దగ్గర నుంచే ఈ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి. పీసీఓడి అంటే ఏంటి అంటే గర్భసంచిలో నీటి బుడగలు మాత్రమే. పీసీఓస్ అంటే ఒక గ్రూప్ అన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే థైరాయిడ్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కీళ్ళ వాతము, వీటన్నిటికి సంబంధించిన సమస్యలు అనేవి ఉంటాయి. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాంగ్జైటీ, నిద్రలేమి, ఓవర్ మూడ్ స్వింగ్స్, ఇవన్నీ మైనోపాజ్ లక్షణాలు. ఇవన్నీ కూడా మనకి సర్టెన్ తక్కువ ఏజ్ నుంచే ఈ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి ఎక్కువగా ఏంటి ప్రాబ్లం అంటే మెన్స్ట్రువల్ రెగ్యులారిటీలో ప్రాబ్లం రావడమే అన్నమాట. అలాగే ఏంటి అంటే అసలు ఉమెన్ హెల్త్ బాగుండాలి అంటే హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే దీనిలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది తగ్గిపోవడం, అది సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్లనే ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మైనోపాజ్ ఎర్లీగా రావడం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, ఈ థైరాయిడ్, బీపీ, షుగర్, ఇలాంటివి, యాంగ్జైటీ, ఈ మేజర్ కాంప్లికేషన్స్ మొత్తం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే రావడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మహిళలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ మెయిన్. అది వీటన్నిటికీ మనకి చక్కని పరిష్కారం ఏంటి అంటే మనం ఐకేర్ తోటి వీటన్నిటిని మనం తొలగించుకోవచ్చు అనమాట. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు మనం ఈ ఐకేర్ అనేది. మేడం ఐకేర్ వీడియో ఒకసారి షేర్ చేస్తాను. మెయిన్ ఉమెన్ కోసమే ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఏంటి అంటే ఉమెన్ తన గురించి తను పట్టించుకోదు, ఇంట్లో అందరి గురించి పట్టించుకుంటుంది, అందరిని ఇంపార్టెంట్ గా తీసుకుంటుంది, కానీ తన హెల్త్ అనేది ఇంపార్టెంట్ గా తను పట్టించుకోదు. అందు గురించి అనేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడం జరుగుతుంది. మనం ఈ వీడియో చూసాక ఐకేర్ గురించి తెలుసుకుందాం. Imbalance. Do you know what impairment of hormones can lead to? PCOD, obesity, bone and joint pain, stress, depression and anxiety, blood pressure, diabetes. Introducing an amazing women wellness product from Indus Viva, iCare. iCare is a nutritional supplement propelled with ancient Ayurvedic principles formulated for women above 35 years of age. Majority of Indian women live without realizing their impaired hormonal issues, where they require compulsory health assistance. More than half of women population over 35 years suffer from joint pains. Depressive stress disorders account for disability among women more than men. iCare from Indus Viva provides comprehensive support for overall women's health. iCare is a patented blend, unique natural formulation with mouth-watering peach flavor, derived from the basics of Ayurveda, propelled with Incumin fusion of bioavailable curcumin, which supports overall women's health because of its antioxidant and immune-boosting properties. Goodness of Boswellia helps to manage muscle and joint disorders because of its anti-inflammatory and analgesic properties. Age-old asparagus helps to manage menstrual irregularities and support hormonal health. Valerian roots are traditionally known to support stress and balance mental health and wellness in women. In addition to this,
Eye care also contains the host of herbal ingredients and nutrition to support pre- and post-menopausal issues, aches and pains, normalizes mood, improves digestion and metabolism, and thus maintains overall women's health. Consume 30 ml eye care twice daily, half an hour before meal. Eye care is a natural product and can be safely consumed by women above 35 years. Eye care is also safe to be consumed along with other medications and well tolerated for longer periods. Celebrate womanhood with eye care. ఒకసారి మనం ఈ వీడియోకి అందరం హార్ట్ ఇద్దాం ఫ్రెండ్స్. మనకేంటి అంటే ప్రధానంగా ఉమెన్స్ ఎదుర్కొనే సమస్యల గురించి మనకి ఐ కేర్ తీసుకురావడం జరిగింది మన ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఇదేంటి అంటే స్ట్రెస్ నుంచి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి, అలాగే మెయిన్ అప్ టు క్యాన్సర్ వరకు కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనం ఈ ఐ కేర్ తోటి మనం తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి వీటిని నోట్ చేస్తూ ఆయుర్వేద గ్రంథంలో చాలా రకాల హెర్బ్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని దీంట్లో బ్లెండ్ చేసి మొత్తం 14 రకాల ఇంగ్రీడియంట్స్ ని బ్లెండ్ చేసి మనకి ఐ కేర్ అనేది తయారు చేయడం జరిగింది. దీంట్లో 4 ప్రధాన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకు కర్కుమిన్, హీరో ఇంగ్రీడియంట్స్ 4 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కర్కుమిన్. ఇది పసుపు నుంచి తీసిన మెయిన్ న్యూట్రిషన్ పదార్థం అన్నమాట. ఇది మహిళలకు వచ్చే 16 రకాల క్యాన్సర్స్ ని నియంత్రిస్తుంది, అలాగే లోపల కణుతులు అనేవి ఏర్పడకుండా చేస్తుంది. అయితే ఇదేంటి అంటే అడవి పసుపు. ఇప్పుడు మనం నార్మల్ గా ఇంట్లో పసుపు కొమ్ములు తెచ్చి పట్టించుకుంటే దాంట్లో ఇది ఎక్కువ ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటంటే కొన్న పసుపులో అస్సలు ఉండదు, దాంట్లో కలర్ అనేది ఉంటుంది. ఇది ఎలా అంటే మన కళ్ళం ఎలా ఉంటుందో దానిలాగా ఉంటుంది అనమాట. ఇది దీంట్లో ఏంటంటే 1 kg పసుపులో 100 గ్రాముల కర్కుమిన్ అనేది ఉంటుంది. ఈ కర్కుమిన్ ద్వారానే మనకు పసుపుకి ఎల్లో కలర్ అనేది కూడా వస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బోస్ఫెలియా, అంటే ఇది గుగ్గిలం. ఇది యాంటీ ఆక్సిడెంట్ ని కలిగి ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. అలాగే ఇది స్త్రీలకు వచ్చే అంతర్గత వాపులను తగ్గిస్తుంది, ఎముకల మధ్యలో గుజ్జును పెంచడానికి, కీళ్ళ వాపులను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ గుగ్గిలంని నార్మల్ గా ఏంటి అంటే బాలింతలకు, పసిపిల్లలకు ధూపంగా వేయడానికే ఉపయోగిస్తారు. ఎందుకు అంటే బాలింతలకి నొప్పులు ఉంటాయి కదా, ఈ పొగ వేయడం ద్వారా ఆ నొప్పులు తగ్గుతాయి, అలాగే చక్కని నిద్ర కూడా పడుతుంది. అలాగే థర్డ్ హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి వెలేరియన్. ఇదేంటి అంటే మామూలుగా ఏంటి అంటే అసలు నిద్ర అనేది మహిళలకి అసలు నిద్ర అనేది పట్టదు. ఈ నిద్రలేమితోటే చాలా బాధపడుతుంటారు. ఇదేంటి వెలేరియన్ రూట్ ఏంటి అంటే మంచి నిద్ర పట్టేటట్టు చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని సరి చేస్తుంది, బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ని పెంచడానికి కూడా ఈ హెర్బ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శతావరి. పేరులోనే ఉంది 100 రకాల సమస్యలకు, ఆడవారికి వచ్చే నెలసరి సమస్యల్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే బాలింతలకు పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది హెర్బ్. స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే బ్యాడ్ హార్మోన్స్ ని కూడా ఇది తొలగిస్తుంది అనమాట. వీటితో పాటు ఇంకా 9 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ సాఫ్రాన్, అది కుంకుమ పువ్వు. ఇది మన చర్మానికి మంచి పోషణని ఇస్తుంది. నార్మల్ గా ఏంటి అంటే బాలింతలకు ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఏంటి అంటే చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తొలగిస్తుంది, పింపుల్స్ ని తగ్గిస్తుంది, చర్మానికి నిగారింపిస్తుంది. అలాగే దీంట్లో పీచ్ ఫ్రూట్ ఉంది, అత్తిపండు. ఇది అధిక ఫైబర్ ని కలిగి ఉంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ లో అసలు ఫైబర్ అనేది లేదు. ఎందుకంటే మనం తీసుకున్న డైలీ రైస్ కానీ పప్పు కానీ అసలు దాన్ని పొట్టును తొలగిచ్చేసేసి పాలిష్ చేసినవి మనం తీసుకుంటున్నాము. పండు కూడా ఏదైనా తింటే పైన లేయర్ తీసేస్తాం, ఎందుకంటే పురుగు మందులు కొట్టారు ఇవన్నీ అనుకొని. కూరగాయలు కూడా అంతే, అందుకని ఇది అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లక్ష్మణ ఫలం. ఇది క్యాన్సర్ కి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తకు కూడా మనం ఈ లక్ష్మణ ఫలాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే సెసామి సీడ్స్, నల్ల నువ్వులు. ఇది ఏం చేస్తుంది అంటే మనకు చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది, శరీరంలో మంచి వేడిని పుట్టిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రిమూవ్ చేస్తుంది, స్వెట్ ద్వారా, మోషన్ ద్వారా బయటికి ఇచ్చేస్తుంది. అలాగే ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో ఉసిరి. ఇది అధికమైన విటమిన్ సి కలిగి ఉంది. దీని వల్ల ఏంటి అంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. అలాగే అలోవెరా. ఇదేం చేస్తుంది అంటే పేగు శుద్ధిని కలిగిస్తుంది, శరీరానికి చలువని కలిగిస్తుంది. అలాగే దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి నల్లేరు.
దీన్నే బోన్ సెట్టర్ అని కూడా అంటారు. ఇది చూడడానికి కూడా హెర్బ్ సేమ్ అలాగే ఉంటుంది. దీన్ని మనం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఏంటి అంటే విరిగిన ఎముకలు కూడా అతికే ఛాన్స్, అతికించే శక్తి ఈ హెర్బ్కు ఉంది. అలాగే సరస్వతి ఆకు వయసు పెరుగుతున్న కొద్దీ ఏంటి అంటే మతిమరుపు అనేది సహజంగా ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇది తగ్గిస్తుంది. ప్లస్ ఇంకా దీంతో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో పాటు ఇవి కూడా మనకు ఐ కేర్ లో ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ ఐ కేర్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఉమెన్ కి 6 రకాల వెల్నెస్ అనేవి మనకు వస్తాయి. ఒకటి హార్మోనల్ వెల్నెస్. ఇది ఏం చేస్తుంది అంటే పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యల్ని, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్స్ ని తగ్గిస్తుంది, కీళ్ళవాతం ని తగ్గిస్తుంది, మన బోన్స్ అనేది పెలుసుబారిపోకుండా చేస్తుంది. మొత్తానికి ఇది టోటల్ గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏవున్నా కూడా తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రియోవెలియన్స్. ఇది ఎముకలకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఎదుర్కొనేటట్టు చేస్తుంది. మోకాళ్ళల్లో గుజ్జును పెరిగేటట్టు చేస్తుంది. ఎముకలు పొడిబారకుండా చేస్తుంది. అలాగే కాస్మెటిక్ వెల్నెస్. ఇప్పుడు ఏంటి అంటే చర్మానికి పూర్తి రక్షణ కావాలి. మనం ఏం చేస్తున్నాం, బయట నుంచి జస్ట్ ఏ క్రీమ్ పౌడర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇదేం చేస్తుంది అంటే మన శరీరంలోని 7 పొరలు మన చర్మానికి మంచి పోషణ ఇస్తుంది. దానివల్ల పైన శరీరంలోని అందాన్ని నిగారింపునిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ముఖం పైన వచ్చే ముడతలు, మచ్చలు వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది. శ్వేత మేడం, థ్యాంక్ యూ. ఒక విషయం నేను ఒకసారి మనం శ్వేత మేడంకి హార్ట్ ఇద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అంటే ప్రెజెంటేషన్ కి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. మీకు ఒక సమయం కొంచెమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే కొత్తగా వచ్చాను, ఐకేర్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. నేను కేవలం ఒక 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇస్తాను. సో దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్ ఫస్ట్ లో మీరు చెప్పారు కదా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెయిన్ అనేసి. ఆ వీడియోలో మేడం గారు చాలా చక్కగా చెప్పారు. చిన్నపిల్లలు బాగా ఎక్కువసేపు కూర్చొని చదవడం వల్ల కాలేజీలో గంటలు గంటలు కూర్చొని, ఇంటికి వచ్చి గంటలు గంటలు కూర్చొని, అవునా, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అది ఒక్కటి హైలైట్ చేసి చెప్పినా చాలు, ఆ ఇంట్లోకి ఐ కేర్ వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్ గా వాళ్ళు దోస్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లం అనుకుంటేనేమో 30 ml తీసుకోవాలి, లేకపోతే 2 days 3 days ఒకసారి 30 ml తీసుకోవడం పిల్లలకి మంచిది. ఓకే. ఆ తర్వాత పిల్లలకి మొటిమలు, అది కూడా పెద్ద సమస్య. అండాశయం నుంచి కానీ బ్రెయిన్ నుంచి కానీ వచ్చేటువంటి హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ వలన అనేది తను చెప్పింది కదా. సో మీకు అది సపోర్టింగ్ వీడియో కదా, అది మీరు షేర్ చేస్తూ కూడా మీ యొక్క ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి చెప్పొచ్చు. ఓకే. ఇక ఇప్పుడు ఒక చిన్నది, మీకు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అనేది ఈసారి చెప్పినటువంటిది ఒకసారి నోట్ చేసుకోండి. అన్నిటిని చెప్తున్నారు. ఇప్పుడున్న ఆడవారికి పెద్ద సమస్య ఏంటంటే ఈ గర్భాశయ సమస్యలు చాలా చాలా పెద్ద సమస్యలు. అంటే చిన్న టీనేజ్ నుంచి హార్మోన్ ఇన్బ్యాలెన్స్లో పీరియడ్స్ సరిగా రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే లేట్గా రావడం, లేదా ఒక నెల 2-3 సార్లు వచ్చేయడం, ఓవర్ బ్లీడింగ్, ఇలాంటి రకరకాల సమస్యలు పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరి దాకా. ఇంకా అలా రాను ఇంకా పెద్దోళ్ళు అయితే వైట్ డిశ్చార్జ్లు, ఓవర్ బ్లీడింగ్స్, పీసీఓడీస్, ఏవో గర్భాశయంలో ట్యూమర్స్, నీటి బుడగలని, అవన్నీ రకరకాల సమస్యలు చెప్పి క్యాన్సర్ దాకా ప్రాబ్లమ్స్ అని అక్కర్లేకుండా గర్భసంచి తీసేయడాలు. ఏదో చిన్న ప్రాబ్లం వస్తే రేపొద్దున ఇబ్బంది వస్తే ఇప్పుడు తీయించేయడం. అసలు మనకు 30-40 ఏళ్ళ క్రితం ఎవరు గర్భసంచి తీయించుకోలే. ఎన్నేళ్ళున్నా వాళ్ళకి గర్భాశయంకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. చాలా సింపుల్గా ఈజీగా తీయించేస్తాం. చిన్న వయసులోనే గర్భసంచి తీయించుకుంటున్నారు చాలామంది. అంటే తీసేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ తీసేసిన తర్వాత అసలు స్టోరీ మొదలు అర్థం కావట్లేదు మీకు. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే అసలు చిన్న సమస్యకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి, లేదా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఏదో అయిపోతుంది, ఇన్ఫెక్షన్ ఉంది, లివరు అదే గర్భాశయం నుంచి చిన్నది అయిపోయింది, లేకపోతే పెద్ద అయిపోయింది, హార్డ్ అయిపోయింది, తీసేయాలి, లేకపోతే క్యాన్సర్ వచ్చేస్తుంది అని భయపెట్టి తీసేస్తారు. ఈరోజు నిజంగా గర్భాశయ సమస్యలకి గర్భసంచులు తీయించుకునే వాళ్ళు 100-90 మందికి తీయకల. ఊరికే భయంతో తీయించుకునే వాళ్ళే. అసలు గర్భాశయ సమస్యలు ఇళ్లలో ప్రతి ఆడవాళ్ళు
వాళ్ళ సమస్యని వాళ్ళే ఇంకొక పక్క వాళ్ళకి చెప్పకుండా క్యూర్ చేసుకునేవారు. అంత నాలెడ్జ్ ఉండేది. వాళ్ళ సమస్యని, వాళ్ళ గర్భాశయ సమస్య ఏ సమస్య వచ్చినా సరే, పీరియడ్స్ రాకపోయినా, లేట్ అవుతున్నా, లేకపోతే తొందరగా వచ్చేస్తున్నా, లేకపోతే మెన్సెస్ పెయిన్ వస్తున్నా, లేదా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, లేదా ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా, ఏమవుతున్నా సరే ఇంకో పక్క వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఇంట్లోనే తగ్గించుకునేవారు. అంత సింపుల్గా పోయేదాన్ని ఈరోజు ఈజీగా తీయించేస్తాం. అసలు గర్భసంచి తీయించేస్తాం. తీయించేసిన తర్వాత ఇంకా వాళ్ళకి రకరకాల సమస్యలు, అంటే దీర్ఘకాల వ్యాధులు వచ్చేస్తాయి. కీలబాతాలు, ఒబేసిటీలు, రకరకాల ప్రాబ్లమ్స్. నిజంగా క్యాన్సర్ వచ్చే టెండెన్సీ ఉందనుకోండి, గర్భసంచి తీసినంత మాత్రం నేను ఆగదు. క్యాన్సర్ వచ్చే లక్షణం ఉంటే ఎప్పటికైనా వస్తుంది గర్భసంచి. ఈ అవగాహన అవసరమైన శివపార్వతి గారు, రైటా? ఈ వీడియో మీ దగ్గర ఉంటే మంచిది కదా, నేను మీ 250 నంబర్ గ్రూప్ లో పెడతాను, ఇది ఉంచుకోండి. సో దీంట్లో చూడండి ఎంత చిన్న చిన్న సమస్య. కొంచెం డైట్ని, ఆహారాన్ని మార్చుకోవడం, కొంత ఇక రీసెర్చ్ ఓరియంటెడ్ గా వచ్చినటువంటి ఐ కేర్, ఇది చాలా చాలా సేఫ్ అన్నమాట. ఇప్పుడు మేడం ఇది చెప్పిన తర్వాత మీరు తనకి చాలా అవగాహన అవుతుంది. ఇప్పుడు ఈసారి కూడా ఆయుర్ మంత్ర అని మంచి ఛానల్, మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తి ఉండడం అనేది కొంచెం కష్టమే. మేడం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను పాస్ చేస్తూ ఉంటాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇదే వీడియో, ఓకే? ఇప్పుడు మనం చూపించిన వీడియోని శ్వేత మేడం. ఓకే సార్. Are you stressed about hormonal imbalance? Do you know what impairment of hormones can lead to? PCOD, obesity, bone and joint pain, stress, depression and anxiety, blood pressure, diabetes. Introducing an amazing women wellness product. ఈ ప్రాబ్లమ్స్ కొన్ని మీరు ఎట్లాగో ఇందాక చెప్పారు కదా ఇవన్నీ, సార్ అవును సార్. దీన్ని అట్లా పాస్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటిది ఐ కేర్ అని చెప్పండి, ఓకే? ఫైనల్ గా మీకు అన్ని ప్రాబ్లమ్స్ కి హార్మోన్ ఇంబ్యాలెన్సే లేడీస్ కి కారణము, వాళ్ళు తీసుకుంటున్నటువంటి డైట్ లో పోషకాలు లేకపోవడం, సరేనా? చక్కటి 4 పోషకాలని అందించడం జరుగుతుంది ఐ కేర్ లో. From Indus Viva, Eye Care. Eye Care is a nutritional supplement propelled with ancient Ayurvedic principles formulated for women above 35 years of age. Majority of Indian women live without realizing their impaired hormonal issues, where they require compulsory health assistance. More than half of women population over 35 years suffer from joint pains. Depressive stress disorders account for disability among women more than men. Eye Care from Indus Viva provides comprehensive support for overall women's health. Eye Care is a patented blend, unique natural formulation with mouth-watering peach flavor. Derived చూడండి ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉంది ఇదంతా కదా. ఈ యొక్క చిన్న స్మాల్ అందమైనటువంటి దృశ్యరూపకమైనటువంటిది ఇది సరిపోతుంది మనకి. ఓకే సార్. దీన్ని మీరు కరెక్ట్ గా 100 ఫ్యామిలీస్ కి చెప్పండి, ఓకే సార్. 100 ఫ్యామిలీస్ కి చాలు. ఇది ఒక్క వీడియోని పరిచయం చేసినా చాలు. of age. Majority of సనాతనమైనటువంటి ఆయుర్వేదాన్ని బేసిక్ గా చేసుకొని డెవలప్ చేసినటువంటిది, అది కూడా ఏంటి, జపాన్ టెక్నాలజీ తోటి. is a nutritional supplement propelled ఇది కేవలం న్యూట్రిషనల్ సప్లిమెంట్, రైట్? with ancient Ayurvedic principles formulated మన ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నటువంటి ఫార్ములాస్ బట్టి దీన్ని డెవలప్ చేయడం జరిగింది, ఓకే? for women above 35 years of age. Majority of Indian women live without realizing their impaired అంటే వాళ్ళకి తెలియకుండానే మేము ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నాము అనేది వాళ్ళకి తెలియదు. ఇది ఎందుకు వచ్చిందో, మరి ఎందుకు వచ్చిందో, అందరికి ఇట్లానే వస్తుందేమో, టాబ్లెట్లు వేసుకుంటే పోతుందేమో, అందరూ మామూలుగా వేసుకోవాలేమో ఇవి అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కానీ మూలాన్ని చేసుకుంటే ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇస్తే సరిపోతుంది, న్యాచురల్ ఆహారాన్ని. hormonal issues, where they require compulsory health assistance.
More than half of women population over 35 years suffer చూడండి 35 years ఉన్న వాళ్ళు half of the members జాయింట్ from joint pains. Depressive stress disorders account for disability among women more than men. Eye care from Indus Viva provides పెయిన్స్ కంటే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు, అందుకనే లేడీస్ కోసం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇండస్ వివా. comprehensive support for overall women's health. Eye care is a patented blend, unique natural formulation with mouth-watering peach flavor, derived from the basics of Ayurveda, propelled with incumin fusion of bioavailable curcumin, which supports overall women's health because of its antioxidant and immune boosting properties. ఏ ఇంగ్రీడియంట్ గురించి చెప్తున్నారు ఇక్కడ తెలుసు కదా, ఫస్ట్ ఇంగ్రీడియంట్ కర్కుమిన్ గురించి. కర్కుమిన్స్. ఓవరాల్ గా ఉన్నటువంటి అన్నిటికీ ఒక యాంటీ ఆక్సిడెంట్స్, బాడీకి ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్నది లవంగ, పసుపు ఇవన్నమాట. ఆ తర్వాత ఫ్రూట్స్ లో మన అకాయ్. ఇది ఫస్ట్ ఇంగ్రీడియంట్. Properties. Goodness of Boswellia helps to దీంట్లో ఉన్న బాస్వెలియా ఏంటి చూడండి, మజిల్ పవర్ పెంచుతుంది. అందరికి ఆమ్లతత్వం ఎక్కువైపోయి మజిల్ కి చాలా ఇబ్బంది వస్తుంది. manage muscle and joint disorders because of its anti-inflammatory and analgesic properties. ఇప్పుడు గమ్ము తగ్గిపోతుంది అన్న కీళ్ళలో అని అంటున్నారు కదా, దాన్ని ఇంప్రూవ్ చేయడం. Age-old asparagus helps to manage menstrual శతవర ఇదేనా మేడం? Yes, sir. శతవర ఇదే కదా, ఆస్పరాగస్ అవునా? irregularities and support hormonal health. Valerian roots are traditionally ఇది ఒక గ్రీక్ కి సంబంధించినటువంటిది. వాళ్ళ ఏరియాలో ఉండేటువంటి మనకి ఎట్లా ఉందో శతావరి ఇవన్నీ కూడా అక్కడ బాగా ఉపయోగిస్తారు. వెలేరియన్ రూట్స్ అనేవి మన హిమాలయ ప్రాంతాల్లో కూడా దొరుకుతాయి. Jetamoms. known to support stress and balance mental health and wellness in women. In addition to this, eye care also contains ఇందాక మర్చిపోయాను, పీచ్ గురించి కూడా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయుర్వేదిక్ అనగానే టేస్ట్ ఎలా ఉంటుందని కంగారు పడాల్సిన అవసరం. the host of herbal ingredients and nutrition to support pre- and post-menopausal issues, aches and pains, normalizes mood, improves digestion and metabolism, and thus maintains overall women's health. Consume 30 ml eye care twice daily, half an hour before meal. Eye care is a natural product and can be safely consumed by women above 35 years. Eye care is also safe to be consumed along with other medications and well tolerated for longer periods. ఇది సరిపోతుంది కదా. రోజుకి ఒక 5 families కి, ఒక 5 ladies కి మీరు ఎందుకంటే ఫుల్ టైం ఇంట్లో కేటాయిస్తున్నారు కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకు వారానికి 20, 25, 30 ప్రజెంటేషన్స్ అవుతాయి. ఓకే, 10 సేల్ అయినా కానీ 5,000 వస్తుంది. ఓన్లీ ఇన్కమ్ సైడ్ ఒక 10 పోయినా కానీ 2,500 వస్తుంది. అలా 3 నెలలు తీసుకున్నా లేదా 10 వారాలు తీసుకున్నా ఆ స్క్రీన్ షాట్ చాలు మొత్తం అందరినీ కదిలించడానికి. సింపుల్. బిజినెస్ ఫీవర్ మనకు చాలా ఇచ్చింది. ఓకే, సో దీన్ని రేపు కూడా ఇది ఒక్కటి సింపుల్ చాలండి మనకి ప్రజెంటేషన్ చాలు. ఇది చిన్న చాలు. ఇంకా వాళ్ళు కస్టమర్ అయిన తర్వాత మనకి ఫిజికల్ గా కనపడ్డప్పుడు కానీ ఏదైనా మన సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇంకా మీరు చాలా పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. చాలా బాగా చెప్తున్నారు నీట్ గా. ఓకే, టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఒకసారి మనం శ్వేత మేడం బిగ్ రౌండ్ అప్లాస్ ఇద్దామా? గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, మనకు చాలా చాలా ఈజీ. మనం చెప్పడం కంటే ఆ ప్రోడక్ట్ ని తయారు చేయడమే కష్టం. అవునా? Yes, sir. పేటెంట్ తీసుకోవడము, దానికి పేటెంట్ ఉంది అంటే పర్మిట్ నెంబర్ ఉంది పేటెంట్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొన్ని వాటికి కంపెనీలు ఆ యొక్క బాటిల్ కి చిన్న పేపర్ స్లిప్ ఇస్తున్నారు కదా, దాన్ని ఎట్లా యూజ్ చేయాలని అన్ని కంపెనీలు ఇస్తున్నాయి కదా. ఇప్పుడు మన కంపెనీకి కూడా కాఫీకి, మన పల్స్ కి, కేర్ కి రాబోతుంది. అట్లా అది చదివి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా తెలుగు రాష్ట్రాలకి తెలుగులో వచ్చింది అనుకోండి, తెలుగులో కూడా Easy. చాలా చాలా బాగుంటుంది. సరేనా? సో మన కష్టాన్ని బాగా తగ్గించేస్తుంది. ఎందుకని అంటే మీరు కొంచెం ఎక్కువ టైం కేటాయించుకోండి ఇండస్ట్రీ కోసం అని చెప్తుంది. అది మనకి ఇస్తున్నటువంటి ఒక మంచి సూచన. ఓకే, గుడ్. ఈ యొక్క 4 వీటి గురించి మనం చెబితే చాలు. దేర్ లీడర్స్ అక్కడ కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. 250 కాబట్టి ప్రతి ఒక్కరు
250ని ఈ టైంకి అటెండ్ చేయించండి. ఇది 250 క్లబ్, 250 అబోవ్ క్లబ్. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఇకపోతే ప్రెజెంటేషన్స్ విషయంలో కొన్ని కొన్ని మనం తెలుసుకుంటారా, నోట్ చేసుకుంటారా? ఇది ఆ, నేను కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ ఇస్తాను ఈ రోజు. అంటే కొంచెం మూడు గంటలకు అనుకున్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది. రేపటి నుంచి 2:30కి నేను ఫిక్స్ అయిపోయాను, 2:30 అని మీరు కూడా అట్లా ఫిక్స్ అయిపోండి. 2:30 3:30. అయితే డియర్ లీడర్స్, మనకి 3 మెంబర్స్ మనం ప్రోడక్ట్ తీసుకుంటారు, 3 మెంబర్స్ తీసుకుంటారు. దాంట్లో బుచ్చిరెడ్డి గారు మీరు వీడియో ఆఫ్ చేసేసుకోండి, ప్రశాంతంగా వినండి. ఒకటి, ఇప్పుడు టాబ్లెట్స్ ప్రతిరోజు తీసుకునేవాళ్ళు వరలక్ష్మి గారు, బాగా వినండి. ఇప్పుడు ప్రజెంట్ టాబ్లెట్స్ ప్రతిరోజు తీసుకునేవాళ్ళు. వారానికి అప్పుడప్పుడు తరచుగా తీసుకునేవాళ్ళు, వారానికి 2 సార్లు, నెలకు 2-3 సార్లు అయినా కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం రావడం. తరచుగా వాడుతున్నవాళ్ళు, ఇక డైలీ ఏంది ఈ టైంకి టాబ్లెట్ వేసుకున్నావా అని కాదు, కానీ వీళ్ళు ఎక్కువ మాత్రం టచ్ లోనే ఉంటారు. వీళ్ళకి తెలుసు, ఒక ప్రాబ్లం చెప్పగానే వీళ్ళకి తెలుస్తుంది, ఏం వాడాలో తెలిసిపోతుంది. ఇది. ఇక మూడవది ఏంటంటే, వాళ్ళు పెద్దగా అసలుకి చాలా రోజులు అయిందండి నేను వెళ్ళక, 1-2 సంవత్సరాలు అయింది టాబ్లెట్లు వాడక, మాకు తక్కువనే అని అనుకునేవాళ్ళు. ఓకే, స్వాతి గారు నమస్తే, వచ్చారా? రండి రోజు. ఓకే, ఇది 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? 4th, 5th ఏంటి? పార్ట్ టైం పెట్టుకునే వాళ్ళు, ఫుల్ టైం దీన్నే పెట్టుకునేవాళ్ళు, కెరియర్ గా పెట్టు. ఓకే, ఇది జాగ్రత్తగా ఈ సైకాలజీ వినండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనము సెర్చింగ్ ఎవరి కోసం? సెర్చింగ్ 4-5 అవర్ సెర్చింగ్ పాయింట్స్, అవునా? అవర్ సెర్చింగ్ పాయింట్స్ 4 and 5. 4 ఎవరు, 5 ఎవరు? ఒకవేళ ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి, ప్రజెంటేషన్ బాగా విన్నా గానీ, రమ్మంటే ఒకసారి ప్రోగ్రామ్కి వచ్చినా గానీ, మనం వెంటనే వాళ్ళని దేని కిందగా మనం చేయాలని ట్రై చేస్తాము, మనం ఊహిస్తాము 4, 5. 4, 5. ఇక డైరెక్ట్ పిహెచ్డి 5కే అనుభవిస్తాం. వరలక్ష్మి గారు నిద్ర వస్తుందా? ఇది చాలా ప్రమాదమైన సమయం ఇది, అందుకనే నాకు ఈ టైం అంటే, మన సార్లు ఏమో లేదు సార్ ఈ టైమే కుదురుతుంది వాళ్ళకని అంటారు. ఇది చాలా ప్రమాదమైన సమయం. మీరు అందుకనే ఏం చేయాలంటే, ఆ టిఫిన్ చేసిన తర్వాతనో ముందోనే వెంటనే రెస్ట్ తీసుకోవడం ప్లాన్ చేయాలి. రెస్ట్ ఎట్లా తీసుకోవాలని కూడా పెద్ద విద్య, అది కళ, చాలా పెద్ద కళ అది. రెస్ట్ ఏ టైంలో తీసుకోవాలి అని, లేకపోతే అసలైన ఉప్పు వేసేటప్పుడే మనం పడుకుంటాం, కూరంతా పోయినట్టే. సరైనటప్పుడు సరిగ్గా మంత్రోపదేశం చేసేటప్పుడే నిద్రపోతాం, చాలా డేంజర్ అది. ఓకే, చాలా జాగ్రత్త వినండి ఈ 5. కానీ మనము ఈ ముగ్గురిని, ఎవరైతే వీళ్ళు వచ్చారో ఎంటర్ అయ్యారో, వీళ్ళకి, ఈ ముగ్గురికి, ఈ ఇద్దరికి మధ్య అంటే పార్ట్ టైం పెట్టుకోవాలి, ఫుల్ టైం పెట్టుకోవాలి అని అంటే, ముందు వాళ్ళకి వర్క్ మీద గ్రిప్ రావాలి, వర్క్ రావాలి. నేను వర్క్ చేయగలుగుతాను అంటే, ప్రజెంటేషన్, ఇంకేం వర్క్ ఉంది? ప్రజెంటేషన్ చేయగలుగుతాను, వాట్సాప్ లో యాక్టివ్ ఉండగలుగుతాను, ఈ డిజిటల్ వర్క్ నాకు పెద్ద కష్టం కాదు అని వీవా యొక్క కల్చర్ కి, వర్క్ కల్చర్ కి వాళ్ళు అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు శ్వేత మేడం బ్లేజర్ తోటి తన యొక్క ప్రజెంటేషన్ ఇచ్చింది, అంతే సింపుల్. ఎందుకంటే పెద్ద కష్టమే ఉంది ఇండస్ట్రీ వాళ్ళు, అంతే సింపుల్. దీనికి అడాప్ట్ అవ్వడం, ఈ యొక్క మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ని నేర్చుకోవడం, ఇవి అప్పుడు వాళ్ళు పార్ట్ టైం కానీ ఫుల్ టైం చేస్తారు. ఓకే, ఈ లోపల మధ్యలో ఈ మొదటి మూడింటికి, తర్వాత 2, 4, 5కి ఒక చిన్న దీవి ఉంది, ఒక చిన్నది బ్రిడ్జ్ ఉంది. లేదు, ఓకే ఓకే, దాన్ని ఉట్టిగానే అట్లా టీచర్గా ఏం చెప్పాలని అట్లా చెప్తున్నా. సో ఎవరు అయితే
చిన్న బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఏంటంటే ఇది మీకు ఇట్లా చూపిస్తుంటే ఇంకా చాలా అట్రాక్షన్ ఉంటుంది. ఈ రోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం. అట్లాగే కస్టమర్ కి వెల్నెస్ అనేది ఆ విషయం చెప్తారు. ఈ విషయం చెప్పి ఆ విషయం చెప్తారు. కస్టమర్ కి వెల్నెస్, డైరెక్ట్ కస్టమర్ ని క్రియేట్ చేయడం, అది చెప్తాను. మనకి 27 ఆదివారం అన్వర్ సార్ వస్తున్నారు, మిస్ చేయొద్దు. సరేనా? వీళ్ళ ముగ్గురు మనకి ప్రొడక్ట్ కస్టమర్స్. వాళ్ళకి బిజినెస్ నచ్చిందని మనం వెంటనే పార్ట్ టైం ఫుల్ టైం అని అనుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు వర్క్ నేర్చుకుంటుంటే అప్పుడు వాళ్ళు దోస్ ఆర్ పీపుల్, బిజినెస్ పీపుల్, ఈదర్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. వర్క్ నేర్చుకుంటేనే నాకు ఇన్కమ్ వస్తుందనే క్లారిటీ ఉండాలి వీళ్ళిద్దరికి. అంతే, అంతే తప్ప మనకి లేదు. ఈ బ్రిడ్జ్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే క్రమంలో మీరు కానీ నేను కానీ ఏం అవుతుందంటే ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వాళ్ళకి టీం వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ర్యాంక్ మీద. మనకి ర్యాంక్ మీద ఎవరికైనా కానీ, మీకు కానీ నాకు కానీ. ర్యాంక్ అంటే ఏంటి? ఇండస్ ఫీవర్ రికగ్నైజేషన్ ని మనం హరిప్రసాద్ ఇష్టపడతాడు, అంతే. అది గీయకండి, మీరేం చేయకండి, నేనే కష్టపడతాను, నో ప్రాబ్లం. దాని మీద చేయి పెట్టి చూడండి, ర్యాంక్. ఇంకొకటి లీడర్షిప్ ఇష్టం. టీం అన్నా లీడర్షిప్ అన్నా హరిప్రసాద్కి ఇష్టం. ఓకే, యాక్చువల్లీ టీం గురించి టెన్షన్ లేదు. ఓ బోల్డ్ అంత అసలుకి. మీరు చూడండి, మీరు ఎప్పుడు వచ్చారండి నాకు? ఈ సంవత్సరం లేకపోతే లాస్ట్ ఇయర్. మరి బంగారం లాగా మీరు దొరికారు, ఏం టెన్షన్ ఉండదు. ఉంటారు, వస్తారు. ఎవరు దీన్ని టచ్ చేయకండి, దీని అందం ఉంటుంది. చూడండి, ఇది 1 2 3. ఫస్ట్ వన్ డైలీ టాబ్లెట్స్, సెకండ్ ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. ఇంకా 3 వీళ్ళకి ఏమి అవసరం ఉండదు, వీళ్ళకి హెల్త్ గురించి కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది, ఇది తీసుకోండి. మనకు కావాల్సింది ఎవరు అంటే పార్ట్నర్స్, టీమ్ క్రియేషన్ 4th 5th. బట్ వర్కింగ్ పార్ట్నర్స్, వీళ్ళు వర్కింగ్ పార్ట్నర్స్, అందరికీ వర్కింగ్ మీద. అప్పుడే ఓకే. కానీ రికగ్నైజేషన్ ని కోరుకుంటాడు హరిప్రసాద్, రికగ్నేషన్ కోరుకుంటాడు. ర్యాంక్ అంటే ఇష్టము అతనికి, టీం వస్తుందన్నా కూడా చాలా ఇష్టము. ర్యాంక్ రావట్లేదన్నా రాడు, టీం రావట్లేదన్నా రాడు. మరి హరిప్రసాద్ పని నేర్చుకుంటా అంటే పని మీద పెద్దగా టైం ఇవ్వడు హరిప్రసాద్. ఓకే, కానీ తనకి ఇష్టం ఏమంటే ర్యాంక్ ఇష్టము, టీం వస్తుందంటే ఇష్టము.
అంటే మొదట ఒక ఆసక్తి క్రియేట్ అయ్యే లెవెల్లోనే ఉంటారు తప్ప ఫోర్త్ది టైం, కొంచెం కొంచెం టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదేమో ఫుల్ టైం ఇవ్వడం అనేది, ఎక్కువ టైం, మేజర్ టైం. ఫిఫ్త్ వన్, ఇది మన జర్నీలో జరిగేటువంటి విషయం శృతి గారు. మనం అందరం దాన్ని దాటుకునే వస్తాం. ఓకే, మనందరం దాటుకునే వస్తాం. సో మనము ఏ లెవెల్ నుంచి ఆ బ్రిడ్జ్ మించి ఎక్కడికి వెళ్ళాలి, దాంట్లోకి వెళ్ళాలి. ఇంకా బ్రిడ్జ్ మీదనే అక్కడనే ఉండకూడదు. ఏంటి, ఏ విషయము అంటే ఆ యొక్క రికగ్నైజేషన్ ని ఎంజాయ్ చేయడము, లేకపోతే లీడర్షిప్ ని ఎంజాయ్ చేయడం, అక్కడి వరకే కాదు. దాన్ని అది ఇష్టమే, అది ఉండాల్సిందే, అది లేకపోతే బూస్టింగ్ ఉండదు. దాని నుంచి దాన్ని దాటాలి. ఓకేనా, ఇదే. సో తర్వాత విషయం రెండో, ఆ తర్వాతది ముందు కస్టమర్స్ ని క్రియేట్ చేయడం. మీ అందరికీ రావాల్సినటువంటి ఒక పని ఏంటంటే నేమ్ లిస్ట్ ని క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి నాగేశ్వరరావు గారు వచ్చారు అనుకోండి, గణేష్ గారు వచ్చారు, నాగేశ్వరరావు గారు వచ్చారు. నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఆర్సి రాయిస్తాను. ప్రత్యేకంగా 250లనే నేను ఎంచుకున్నది ఎందుకంటే ఇవి చెప్పడానికి. 500s కి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు నేను ఎవరికైతే కోహోస్ట్ ఇచ్చానో ఆ కోహోస్ట్ ఉన్న వాళ్ళు, లావణ్య మేడం ఒకసారి కోహోస్ట్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్, సురేష్ నువ్వు కూడా, అశోక్ అయినా సరే, మీ టీం వాళ్ళ పేరు పక్కన 250 అని ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి ఎరుక మీదే. ఓకే, లేకపోతే కొద్దిసేపు అయిన తర్వాత వెంటనే, ఇప్పుడు కరుణశ్రీ ఎవరి టీము, మీ టీం కూడా కదా, కోటం మీ టీం కదా, అవునా. వెంటనే ఆ మేడం గారు చూడండి, పుట్టిన కరుణశ్రీ అని ఉంది. నాకు మేడం గారు టచ్ చేశారా లేదా అనేది, ఆ ర్యాంక్ అనేది తెలియదు. మిగతా వాళ్ళందరికీ ఉంది. ఇందాక నాగమణి గారు అని ఉన్నారు, ఆ మేడం గారికి సంబంధించిన. ఓకే, ఇది ఒక్కటి మాత్రం చెక్ చేసుకోండి సీనియర్స్, వాళ్ళ పేరు పక్కన ఉందా లేదా. లేకపోతే వెంటనే ఒక కొద్దిసేపు 10 minutes వరకు చూసి, మిగతా 250 అని లేని వాళ్ళు, 500 అని లేని వాళ్ళు, అంటే ఆల్రెడీ నాకు వెల్ నోన్. ఇప్పుడు యు లక్ష్మి గారు 500 కదండి, మీరు యు లక్ష్మి గారు 500 ఏనా, 250 4 stars completed సార్. 250 అవ్వలేదా? 250 అయిపోయింది. ఓకే, తన ఓన్ స్పాన్సరింగ్ లో 4 stars కంప్లీటెడ్. 250 అయింది కదా. అయితే మేడం మీరు ఇప్పుడు చూడండి, నాకు తెలియలేదు, కొత్త వాళ్ళు కాబట్టి నాకు తెలియలేదు. మీరు ఏం చేయాలి సార్, మీరు తెలియజేయాలన్నమాట. స్టార్ 250, స్టార్ 250. ఇందులో మనీ సంపాదించడం కంటే తెలియకుండానే నెమ్మదిగా ఒక అవగాహన దాని మీద, అంటే ఆ యొక్క డిజిటల్ వర్క్ మీద, వాట్సాప్ లో ఎలా ఉండాలి, ఈ పని నేర్పడం అనేది, అది ఆ కాన్షియస్ కూడా చాలా అవసరం. ఇది నేను ఇప్పటి నుంచి చాలా సీరియస్ గా దీన్ని మాత్రం నేను తీసుకుంటాను. పోస్టర్లు ఏ గ్రూప్ లో పెట్టాలి అనేది కూడా టిక్ చేసి సెండ్ అని కొట్టేది. కాన్షియస్ గా ఉంది, దాన్ని పెట్టాలి అంతే. ఎందుకనంటే నేను కాన్షియస్ గా నేర్చుకుంటే మీ తర్వాత వాళ్ళకి చెప్పగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ నేమ్ లిస్ట్ లో ఎఫ్ఆర్సి. ఫస్ట్ ఫ్రెండ్స్ గురించి 250 బాగా వినండి. 250 ఓకే. ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక 10 పేర్లు, ఫ్రెండ్స్ కి సంబంధించిన 10 పేర్లు, రిలేటివ్స్ కి సంబంధించిన 10 పేర్లు, డైలీ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన 10 పేర్లు. దీన్ని ఎఫ్ఆర్సి అని అంటారు. షరీఫ్ గారు మీరు కూడా నాగరాజ్ మీద, ఇది నేమ్ లిస్ట్ కి సంబంధించిన. ఓకే, దీంట్లో మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఇందులో నేను రాశాను 40 మంది, 50 మంది రాశాను. ఇందులో మీరు నాకు ఒక 10 పేర్లు. మీకు ఇప్పుడు నేమ్ లిస్ట్ లేకపోవచ్చు, కానీ కొత్తగా వచ్చిన కస్టమర్ కి విఆర్కి నేమ్ లిస్ట్ ఉంటుంది.
బంగారం లాంటి నేమ్ లిస్ట్ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు ఇందులో? మీకు వెరీ హార్ట్ లిస్ట్ గురించి చెప్తున్నాను నేను. హార్ట్ లిస్ట్ అండ్ హార్ట్ లిస్ట్ అంటారు. ఓకే, హార్ట్ లిస్ట్. ఇప్పుడు అందులో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు అనేది అప్పుడు ఏ లిస్ట్ వస్తుంది బయటికి? వాళ్ళకి హార్ట్ కి దగ్గర ఉన్న వాళ్ళు వస్తుంది, అంతేనా? దాన్నే హార్ట్ లిస్ట్ అంటాం. హెచ్ఓటి హార్ట్ లిస్ట్, హెచ్ఏఆర్టి హార్ట్ లిస్ట్. ఇంకొక మాట వినండి, దీని తర్వాత మీరు చెబితే ఒక్క ప్రొడక్ట్ అయినా తీసుకునే వాళ్ళు ఎవరు? ఓకే, మీరు చెబితే ఒక ప్రొడక్ట్ అయినా తీసుకునే వాళ్ళు ఎవరు అని మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక ఎక్స్పీరియన్స్. ధనలక్ష్మి గారు ఉన్నారా ఈరోజు? హలో, సరే సరే. నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు సురేష్. ఇది వినండి, మీరు అందరు కూడా వినాలి. ధనలక్ష్మి మేడం కస్టమర్ కి అంటే యాక్చువల్ గా స్టార్టింగ్ లో ప్రివెన్షన్ పర్పస్ లో అంటే నాకు ఈ సమస్య ఉందని ఏం చెప్పలేదు, జస్ట్ ప్రివెంటివ్ గా తీసుకున్నాడు. ఒక 2 months కంటిన్యూగా పల్స్ అండ్ కాఫీ వాడారు సార్. వాడిన తర్వాత నాకు బాగుంది, మంచిగా అనిపించింది అన్నారు. మళ్ళీ కంటిన్యూగా ప్రోడక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు 4 months అవుతుంది ప్రివెంటివ్ గా వాడుతున్నాను. నిన్న థ్యాంక్ యూ మీట్ జరిగిన తర్వాత తను చెప్పిన మాట ఏంటంటే నేను యాక్చువల్గా ఇమ్యూనిటీ పరంగా కొంచెం నాకు లో ఉంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయింది, కొంచెం యాక్టివ్గా ఉంది. యాక్చువల్గా నేను చెప్పలే కానీ నాకు డస్ట్ ఎలర్జీ కూడా ఉంది, అది తగ్గింది. స్టార్టింగ్లో నేను 30 ml 2 times తీసుకున్నా, కాఫీ కూడా హాఫ్ ప్యాకెట్ 2 times తీసుకున్నా. బట్ ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇంకొంచెం క్వాంటిటీ నేను తగ్గించి 1 time తీసుకుంటున్నా. అయినా కూడా నాకు రోజుకి ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి తీసుకుంటున్నారు. దాని నుంచి అయితే మాత్రం దాని గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే, ఎవరు ఇచ్చారు? ఒక కస్టమర్ ఇచ్చారు. ఈ కస్టమర్ అన్న మాట ఏంటంటే ఆ సార్కి, సార్ మీకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క హెల్త్ అవేర్నెస్ కల్పిద్దామని అంటే ఆ సార్ అన్నటువంటి ఒక మాటను మీరు ఈ పాయింట్ ని తీసుకోవాలి. ఏంటంటే నా దగ్గర వాళ్ళకి ప్రెజెంటేషన్ ఏమి అవసరం లేదు అని, నా వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమి అవసరం లేదు, నేను చెక్ తీసుకుంటారు అని ఆ సార్ అన్నటువంటి మాట. మా కొలీగ్స్ కి చెప్పాను. ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చేయాల్సినటువంటిది ఏంటి? ఇప్పుడు ఈ పాయింట్ ని తీసుకోండి. ఈ పాయింట్ ఇందులో ఏ క్వశ్చన్స్ కి సంబంధించి? నేను ఇందాక 2 questionలో ఏది? సెకండ్. సో ఒక్క విషయం, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి స్టార్ కైనా సరే, విఆర్ కైనా సరే ఒకటి ఇన్విటేషన్ లో మంజుల మేడం వెల్నెస్ కి, ప్రాస్పెక్ట్ కి వెల్నెస్ చెప్పడం కంటే కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక కాఫీ ఇచ్చినటువంటి వారికి వెల్నెస్ గురించి చెప్దాం. ఇది రెండో వర్షన్. ఓకే, వాళ్ళు మరి చెప్పాల్సింది ఏంటంటే నేను చెబితే వింటారు అన్నప్పుడు, సార్ మీరు ఓకే మీరు చెప్తే వింటారు కదా, మీరు ఇది ప్రివెన్షన్ గా పనిచేస్తుంది, డయాబెటిక్ కి పనిచేస్తుంది, ఇవన్నీ కాకుండా చాలా టేస్టీ ఆర్గానిక్ కాఫీ, ఆయుర్వేదిక్ కాఫీ నా దగ్గర ఉంది, ఒకసారి మీరు దాన్ని నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, దాన్ని వాడి చూడండి అని ఒక 100 families పరిచయం చేయండి. ఓకే, వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి. ఓకే, ఈ ఒక్క మాట టేస్టీ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ కాఫీ, మరి దేనికి అంత కాస్ట్ అంటే నీ డైజెషన్ సిస్టమ్ ని ఎనర్జెటిక్ గా చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ది కాదు అది, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, ఎనర్జెటిక్ గా చేస్తుంది నీ గట్ హెల్త్ ని. ఎందుకంటే అందుకనే ఆయుర్వేదిక్ అని చెప్పాను. మళ్ళీ జపనీస్ టెక్నాలజీ తోటి తయారు చేసింది. సింపుల్ గా ఈ విషయాలు చెప్తే చాలు. దీన్ని మొదటి నుంచి వెల్నెస్ గురించి, అంటే ఆరోగ్యానికి సంబంధించిన దగ్గర నుంచి, అతను రాలేడు కాబట్టి వద్దని చెప్పాలి. కొంతమంది చెబితే, ఇప్పుడు నేను చెబితే నా ఫ్రెండ్ తీసుకుంటారు, అలాంటప్పుడు వాళ్ళు కొన్ని డిసీజుల గురించి చెప్పి ఇది పనిచేస్తుందని చెప్తారు.
అప్పుడు టాపిక్ అంతా ఎక్కడికెక్కడికో పోతుంటది నాగేశ్వర గారు ఈ పాయింట్. కాబట్టి ముందు మీరు ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఐ కాఫీని బ్రూ కాఫీ కంటే మంచిదని చెప్పండి. ఈ రోజుల్లో మీ యొక్క రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్యాడ్ అంటే బాడీలో ఉన్న బ్యాడ్ అంతా తీసేస్తుంది మలమూత్రం ద్వారా. అదొక్కటి చాలు కదండి, అంతేనా? ఆ, సినిమాల్లో పార్వతి గారు ఇప్పుడు అంటే సినిమాలు అంటే టీవీలో కాఫీ గురించి ఏ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది? అంటే కాఫీని తాగండి మా కాఫీని అని చెప్పడానికి ఏ ఏం చెప్తున్నారు వాళ్ళు? చెప్పండి, గుర్తులేదా బ్రూ కాఫీకి అడ్వర్టైజ్మెంట్? చిక్కటి చక్కటి ఏం లేదు, మీ భార్యాభర్తలు హాయిగా మాట్లాడుకోవాలంటే మా కాఫీ తాగండి మాట్లాడుకుంటారని చెప్తున్నారు. అంతే, దానివల్ల లాభం ఏం లేదు. టిఫిన్ లేదని కూడా చెప్పట్లేదు. మీరు టీలు కానీ ఇది కావాలి 3 రోజెస్ కానీ 3 కాలాల పాటు నవ్వుతూ ఉండాలి అని అంటే మా కాఫీ టీ తాగండి అండి. అంతే, ఇంకో ఏమైనా లాభం లేదంటే ఇంకేం లేదు. మీరు నవ్వుకోవడానికి మాట్లాడడానికి ఇది సరదాగా ముచ్చట్లు పెట్టుకోవడానికి మా కాఫీని టీని తాగండి. ఏమండి, మనకు అన్నికంటే ఎక్కువ బెనిఫిట్లు ఉన్న కాఫీ ఉందిగా చెప్పుకోవడానికి. ఇది చాలు. ముందే మనము అనేక ప్రాబ్లమ్స్ కి ఆయుర్వేదకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పండి అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అదేమీ వద్దు. నేను అందుకని మేడంకి జస్ట్ ఈ 4 పాయింట్స్ చాలు మేడం, మొటిమల గురించి హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి అని చెప్పాను. టోటల్ అంతా ఇప్పుడు నా పేస్ట్లో వేపాకు ఉందనుకోండి, వేపాకు ఉన్న లాభాలన్నీ చెప్పాను అనుకోండి, చాలా పెద్దగా అయిపోతుంది. అక్కడ పెద్ద ప్రజెంటేషన్ మనకి ఇవ్వదు. సింపుల్ గా ఓ 2-3 చెప్పేసి కొత్త వాళ్ళకి ఇది ఒక్కటి చాలండి. మీ యొక్క డైజెషన్ సిస్టమ్ ని క్లీన్ చేయడానికి, పెద్ద పేగుని క్లీన్ చేయడానికి సరిపోతుంది ఇది ఐ కాఫీ. స్వాతి గారు అర్థమైందా? మీకు సంబంధించిన చుట్టాలకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి డయాబెటిక్ అండి అని అక్కడి నుంచి రాకుండా నేను చెబితే తీసుకుంటారు అన్న వాళ్ళకి ముందు ఒక 10 మంది కస్టమర్లను క్రియేట్ చేసుకోండి నెలకి. అదే 10-12 చేసుకోండి. వాళ్ళకి ఆ తర్వాత మీ సీనియర్లు కూర్చోబెట్టి అసలు దీని డెప్త్ ఏందో చెప్తారు. అందుకే 250కి డెప్త్ నేను చెప్తున్నాను కదా, 250కి డెప్త్ చెప్తాను. సరేనా? ఇది శ్వేత మేడం, కస్టమర్ టు వెల్నెస్, కస్టమర్ కి వెల్నెస్. అతను చెప్పింది 100% రైట్. మాషెట్ సార్ మాట్లాడినప్పుడు, సార్ నా వాళ్ళకి అవసరం లేదు ప్రెజెంటేషన్ అని ఆయన ఏదైతే అన్నాడో అది 100% రైట్. అవసరం లేదు నిజంగానే, కానీ కస్టమర్ అయిన తర్వాత రోజు రోజుకి నిజంగా తెలుసుకుంటారు. అందుకని మీరు చెప్పేటప్పుడు ఒక్క ఐ కాఫీ మార్కెట్ చాలు. నిన్న నా ఫ్రెండ్కి చెప్పాను, ఒక వ్యక్తికి, తనకి 200 ఐ కాఫీలు 200 ఐ కాఫీలు తన నేమ్ లిస్ట్ లో మొత్తం 5,000 ఉన్నాయంట ఫోన్లో. 5,000 నెంబర్లు అవసరం లేదు, కానీ 200 కాఫీలని 200 ఫ్యామిలీస్ కి నువ్వు రోజు అట్లా ఒక పనిగా పెట్టుకొని ఆయుర్వేదిక్ ఆర్గానిక్ కాఫీ చాలా బాగుంటుంది, ఒక్కటి తీసుకొని చూడండి, నేను అది డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అని అడగాను. సరిపోతుంది. దాంట్లో నెలకి 20 పోయినా ఎంత వచ్చినట్టండి? 10,000 వచ్చినట్టే కదా. వారానికి పోతే 10,000 వచ్చింది. ఖచ్చితంగా పీపీటీ ద్వారా ఇంత డెప్త్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు తనకి, ఎందుకంటే తను చెప్పలేడు కాబట్టి, అంత డెప్త్ గా చెప్పలేడు. ఆ తర్వాత వాళ్ళు కాఫీ కనెక్ట్ అయిన తర్వాత దాని డెప్త్ ఏందో నేను చెప్తాను. ఖచ్చితంగా కన్జ్యూమర్ అయిపోతారు వాళ్ళు. ఓకే, సో ఇది ఫస్ట్ టేస్ట్ కి కనెక్ట్ చేయడం, చిన్న చిన్న బెనిఫిట్స్ కి కనెక్ట్ చేయడం మనకి. ఓకేనా? సరిగ్గా విన్నారా అనిత గారు, స్వాతి గారు? ఇది సో అందుకని కొంతమందికి ముందే ప్రెజెంటేషన్ లేకుండానే సెల్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనకి నేమ్ లిస్ట్ లో 2 ఉంటారని చెప్పాను. ఎవరెవరు? ప్రాస్పెక్ట్స్, కస్టమర్స్. ఓకే, సరే. రోజు టైంకి వచ్చేసేయండి 2:30కి. ఇట్లా ఇంపార్టెంట్ విషయాలు, సైకాలజీ, ప్రెజెంటేషన్ సైకాలజీ, ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. శ్వేత గారు రేపు ఎవరు మేడం? ఎవరు సార్? నారాయణ గారు ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయండి. రవిచంద్ర గారు చెప్పినటువంటి, అతని పేరు రవిచంద్ర రామచంద్రను, రవిచంద్ర అనుకుంటా,
ఆ, సార్ అయితే టెస్టిమోనియల్ చెప్పాలి. తను చెప్పినటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా ఆ, ఆ, అది చెప్పేసేయండి. ఓకే సార్. ఆ వీడియో ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. సో సార్ అయితే టెస్టిమోనియల్ చెప్పాలా సార్? చెప్పండి చెప్పండి. అంటే ఐకేటి విషయం కాబట్టి చెప్దామని సార్. మా మదర్కి అది లావణ్య మేడంకి అలాగే కోటం సార్కి కూడా తెలుసు సార్ మా మదర్ ప్రాబ్లం. తనకి ఏంటి అంటే గర్భసంచి పొర అనేది థిక్నెస్ అనేది ఇదైంది. మధ్య మధ్యలో పెయిన్ రావడము. 1 year బ్యాక్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఏంటి అంటే మెడిసిన్స్ ఇచ్చారు. తనకి ఆయుర్వేదిక్ తప్ప నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు సార్. దాంతో తల తిరగడం అవన్నీ మళ్ళీ బంద్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ మళ్ళీ నేనేం చేశానంటే పల్స్ ఒక పూట తాగుతున్నారు, కాఫీ ఒక్కసారి కన్జ్యూమ్ చేస్తున్నారు, ఐ కేర్ కూడా యాడ్ చేస్తే తను ముందే హీట్ బాడీ దీనివల్ల ఇంకా హీట్ అవుతుందని నాతో పెద్ద గొడవ సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, టెస్ట్లు చేయించుకున్నారు. ఒక డాక్టర్ ఏమో ఓకే గైనకాలజిస్ట్ ని ఖచ్చితంగా కలవాలి, ఇది ఇంకొకళ్ళ ఒపీనియన్ తీసుకోండి, ఆపరేషన్కి వెళ్ళిపోండి అన్నారు. నేను మేడం తోటి థ్యాంక్ యూ మీట్ చేయించాను సార్ లావణ్య మేడం తోటి. మేడం వీడియో ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట, మీరు ఖచ్చితంగా ఒక 4 to 6 months ఐ పల్స్, ఐ కాఫీ, ఐ కేర్ కన్జ్యూమ్ చేయండి అని చెప్పాక కూడా తను ఇంకా ఏదో భయం సార్. ఇందాక నేను అందుకే భయం గురించి అన్నిసార్లు రిపీట్ చేయడం జరిగింది. అంటే ఎదుటి వాళ్ళకి ఎక్కడో ఏదో జరిగిపోతే మనకు కూడా అదే జరుగుతుందా అన్నదే అనుకుంటాం తప్ప వాళ్ళ బాడీ తత్వం వేరు, మన బాడీ తత్వం వేరు అన్న అవగాహన ఉండదు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరు, మనం తీసుకునే ఫుడ్ వేరు అనే అవగాహన ఉండదు సార్. టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి అన్ని చేస్తే మన కోటం సార్ వాళ్ళు వచ్చినప్పుడు రిపోర్ట్ చూస్తే సార్ కూర్చోబెట్టి చెప్పారు, అమ్మ ఇంకో 4 నెలలు కాకుండా 6 నెలలు వాడండి, ఎంబడే టెస్ట్ రిపోర్ట్స్కి వెళ్ళకండి, ఇప్పటికి ఆల్రెడీ 20 days ఎబో కన్జ్యూమ్ చేశారు కదా, ఇంకొక 1 month ఆగండి అనేసి చెప్తే సరే అనేసి మళ్ళీ మన సార్తో మాట్లాడి మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీసుకున్నారు సార్. ఆ థిక్నెస్ అనేది తగ్గింది సార్, 2 mm కన్నా ఎక్కువే తగ్గింది. వీళ్ళు ఊరుకుంటారా? ఎవరైతే స్కానింగ్ చేశారో ఆవిడనే తగ్గింది కదా, నేను వాడే ఆయుర్వేదిక్ కంటిన్యూ చేయొచ్చు కదా అంటే మీ ఇష్టం, మీరు రిస్క్ తీసుకుంటే మీ ఇష్టం, లేకుంటే మీ ఇష్టం అని చెప్పారట. అనవసరంగా వాళ్ళకి వీటి పట్ల అవగాహన ఉండదు, వాళ్ళని ఏం అడగొద్దు. నువ్వు ఇంకా ఒక 3 to 4 months ఎబో కన్జ్యూమ్ చేశాక మళ్ళీ ఇంకోసారి ఒకసారి స్కాన్ చేసుకుంటే నీకు విత్ రిపోర్టే తెలుస్తుంది, నీ కళ్ళ ముందే ఉంది కదమ్మా అంటే ఇంకప్పుడు కూల్ అయింది సార్. అసలు ఇది మా ఇంట్లో ఓన్ టెస్టిమోనీ సార్ మా మదర్ది. అవును. అసలు ఇప్పుడు తను పడే భయాన్ని హైలైట్ చేయగలరు. అంతే సార్. అది ఎవరికైనా ఉంటుంది, అది అవును జనరల్ సార్. వచ్చేది అని అర్థం. సో భయాన్ని, ఆమెకు వచ్చిన ఆలోచన ప్రతి ఒక్కదాన్ని హైలైట్ చేయాలి. ఆమె వాడింది, మీరు అంటే నచ్చితే ఏంటంటే సార్ అని నేను చెప్తాను, నాకు అయిపోయింది. ఓకే, సో ఎందుకంటే టైమ్ ఇస్ ప్రీసియస్, మీకు నేను సలహాలు ఇస్తున్నాను, తీసేసుకోండి. ఓకే, మీరు ఆమె భయాన్ని హైలైట్ చేయకుండా, ఆమె వచ్చిన ప్రతి ఆలోచనని హైలైట్ చేయకుండా మీరు నచ్చ చెప్పారు, తీసుకుంది. ఓకే, వేరే వాళ్ళకి వచ్చినటువంటి తరచుగా వచ్చేటువంటి తన డౌట్స్ ని మీరు క్లియర్ చేశారు, రిపోర్ట్స్ మాట్లాడింది. ఇంకా తనకి నమ్మకం కలగాలంటే ఈ ఐకేర్ ని పక్కన పెట్టాలి, వాడకుండా ఉండి చూడాలి. మళ్ళీ ఏమేమి పెరిగింది అనుకోండి, అప్పుడు ఐకేర్ పవర్ ఏందో తెలిసిపోతుంది. సింపుల్. నేను ఇంకా ప్రయోగాలు చేస్తాను, ఇంకా ఏజ్ పెరిగినా సరే ప్రయోగాలు చేస్తాను, అమ్మో నాకు అంత సమయం లేదు, ఇప్పటికే ఏజ్ పెద్ద మీద పడింది, ఓకే నేను క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాకు ఇంపార్టెంట్ అంటే ఇది చెప్పు. సో సింపుల్. ఒకటి, ఈసారి ఇక వేడి పెరుగుతుంది అని అన్నప్పుడు వెంటనే ఇంట్లో ఉన్న కారం డబ్బాని తగ్గించాలి, ఆయిల్ డబ్బాని తగ్గించాలి, కోపం అంతా వాటి మీద చూపించాలి, మనకు ఉపయోగపడేటువంటి వాటి మీద కాదు. ఎప్పుడైనా వేడి పెరుగుదాం, కారం వల్ల నాడులు బాగా వేడెక్కుతుంటాయి. ఓకే, రక్తమే వేడెక్కిపోద్దంట మనం తింటూ ఉంటే, బాగా కారాలు మసాలాలు తింటే. ఓకే, పచ్చళ్ళు, కారాలు, ఉప్పులు ప్లస్ ఆయిల్స్, వీటి మీద కోపం చూపించాలి. బంగారం లాంటి ఐకేర్ని తీసేస్తే వేడి, మంచి వేడి అది, పొగును కరిగించే వేడి. సరేనా, ఇవి అవసరం. ఓకే మేడం, అందుకని ఇంకేదైనా సరే మనకి పేటెంట్ని, మనకు వచ్చినటువంటి సర్టిఫికేట్లని నమ్మాలి. ఇక ప్రతి ఒక్కరికి నీకు నచ్చిందా, నీకు నచ్చిందా, నీకు పడిందా, ఈయనకు పడిందా, ఇదంటే లేదు.
నేను ఇప్పుడు వాటర్ తాగాను, వాటర్ తాగుతుంటే ఇక్కడ పెయిన్ వచ్చింది అంటే అర్థమైంది. మీకు రాని పెయిన్ నాకు వచ్చిందంటే అర్థమైంది నా గొంతుకి ఏదో ప్రాబ్లం ఉంది అని, ఎలర్జీ ఉంది, ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఓకే, అర్థమైందా? ఒక్కసారి మనము పేటెంట్ అంటేనే పర్మిట్ నెంబర్ అని అర్థం, నో సైడ్ ఎఫెక్ట్స్, రైట్? అందుకనే మన వెస్టేజ్ అతను చెప్తున్నాడు, నా ప్రొడక్ట్ నచ్చకపోతే నాకు ఇచ్చేయండి అంతే, ముఖం మీద. నా ప్రొడక్ట్ నచ్చకపోతే నాకు ఇచ్చేయండి. మీ ప్రొడక్ట్ మీద మీకు నమ్మకం లేకపోతే ఇంకొకరికి చెప్పకండి, అంతే, సింపుల్. మనకి పూర్తిగా అందుకనే హైయెస్ట్ ప్రతి కంపెనీలో కూడా తైవాన్ నుంచి అనుకుంటాను హైయెస్ట్ క్వాలిటీ చెకింగ్ చేసి వస్తుంటారు. ఓకే, అందుకనే పొరపాటున లేకుంటే వాటిని న్యూట్రాసిటికల్ అన్నారు, న్యాచురల్ అని అన్నారు, ఆయుష్ సర్టిఫికేట్ ఉండదు. ఓకే, పేటెంట్ నెంబరు ఇవ్వాలి. ఇది ఇవన్నీ ముందు మనకు తెలిస్తే సరిపోతుంది, మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఈ రోజు కాకపోతే మీద పడ్డప్పుడైనా అర్థమవుతుంది. ఓకే, మొన్న సార్ చెప్పారు కొంతమందికి వంకాయ పడదు, అందరికి వంకాయ తింటే సైడ్ ఎఫెక్ట్లు అని చెప్తారా ఏమన్నా? కాదు కదా. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, సో లోపల ఉన్న భయాలను హైలైట్ చేయడం అనేది లేదు, మనం దానికి సంబంధించింది ఒకటి చెప్పాలి. ఇంకొకరు ఉన్నారు, సరే ఇమ్యూనిటీ పెరిగిపోతుందంట, నిమ్మకాయకి తెలుసు లోపల ఫ్యాట్ ఎంత ఉంది, ఎంత కరగదీయాలి, ఉన్న ఫ్యాట్ అంతా బయటకు కొట్టదు. నిమ్మకాయకి దానికి మినిమం అవగాహన ఉంటుంది, ఏకనాయకంకి మినిమం అవగాహన ఉంటుంది. ఇమ్యూనిటీ పెరగడం అన్నది దాన్ని ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం అంట, ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం అని అంట. అంటే రక్షించాల్సినటువంటి రక్త కణాలే మన మీదే అటాక్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం అంట. అది తెలుసుకోవాలి. ఇట్లా ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్ని వెతకాలి. ఒకవేళ ఎవరైనా సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడిగితే అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలనేది కూడా మన దగ్గర సమాధానం ఉంది. దాని మీద ఈ క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాతే సిటిఆర్ఏ రిపోర్ట్. ఇప్పుడు చూడండి, మీరు మంచి ప్రశ్న. ఈ సీనియర్స్ కి ముఖ్యంగా మన యొక్క 250 ఎవరైతే నేను దీంట్లో ఎంటర్ప్రినర్ కావాలి అని అనుకుంటున్నారో మీకు చూపిస్తాను. నేను అందుకే అన్నానండి, మీ దగ్గర నెట్ ఇది ఉండాలి. మీ గురించి మీరు ఎంతైనా సంపాదించి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయవలసిన అవసరమే లేదు, ఇంట్లో కూర్చొని రాజాలాగా. చూడండి, దాని పేరేంటి, ఐపల్స్ .com అని కొట్టగానే వచ్చేస్తుంది మేడం. కొత్త వాళ్ళకి ఇలా చూపించవచ్చు వెంటనే. మీరు ఇక నెట్ని అల్లాడించేయాల సిస్టమ్. ఇక్కడ చూడండి, మొత్తం క్లియర్ గా చెప్పబడింది. ఈ పూర్తి కూడా ఆర్గానిక్ వి ఈ కామర్స్ ఛానల్స్ లో దొరకవు మనవి. అవర్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ అండి. ఎవరినో సీనియర్ని అడగాలి, వాట్సాప్ లో తీసుకొచ్చుకోవాలి, అలాంటిది ఏం లేదు. బ్రహ్మాండంగా కంపెనీ. ఐపల్స్ సిటిఆర్ఐ క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా ట్రయల్ డేటా, ఇది దాని నెంబరు అంతా కూడా ఉంటుంది. టైప్ ఆఫ్ స్టడీ ఆయుర్వేదిక్ న్యూట్రాసిటికల్ అని ఉందా ఇక్కడ చూడండి కదా, శ్వేతమే ఇక్కడ కదా, ఆయుర్వేదిక్ న్యూట్రాసిటికల్. ఏ డోసు ఎవరెవరికి ఇచ్చారు, దీనికి సంబంధించింది అన్నీ కూడా ఉన్నాయి, డోసులతో సహా ఇది ఉండి. అందుకే మనం డైట్ ప్లాన్ చెప్పాలి. వాళ్ళకి నచ్చకపోతే ఓకే, అందరికీ ఇదవ్వాలని ఏం లేదు. 99 మందికి నచ్చింది, ఆ ఒక్క పర్సన్కి నచ్చకపోతే వంకాయ బదులు పక్కన ఇంకోటి పల్స్, లేకపోతే కాఫీ ఉంది. ఒకసారి ఎప్పుడో నేను 250కి ఉన్నప్పుడు కోదాడు వ్యక్తి నాకు కాఫీ కాదు ఫలానా ఐఎంసి కంపెనీ నుంచి వేరేది డయాబెటిక్ ఉంది, నాకు పల్స్ కావాలి అని. ఎంత ఎంత వాడారు అని, సగం వాడారు అని, అర్జెంటుగా పంపించండి నాకు, నేను మీకు ఇంకో పల్స్ ఇస్తాను చెప్పాను. అని చాలా పెద్ద ఉన్న వ్యక్తి, క్యాష్ ఉన్నటువంటి రిచ్ పర్సన్.
ఓకే, నేను వెంటనే అతన్ని ఓబే చేశాను, నాకు అది పంపించేయండి. మీరు వాడారు కదా తూచి అట్లా అనుకో, అట్లా ఏం లేదు. నువ్వు నచ్చలేదా, మీరు తర్వాత మళ్ళీ ఇది అతిశయోక్తి అనుకుంటారు, వాళ్ళ మిస్సెస్ ఆయన మీద కోపపడిందంటే అర్థం చేసుకోండి. అనవసరంగా అలోవెరాది అదే పట్టుకున్నాడు, నాకు అది ఇట్లా కూర్చుంటే కాలు పట్టేసేది సార్ నాకు. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, ఓకే పోదడా, నాకు చాలా కాళ్ళు పట్టేసేవి. ఆ కాఫీ తగ్గిన తర్వాత ఆ వాతం తగ్గింది. ఈయన అనవసరంగా అంటే, నేను మీకు ఏది నచ్చింది, పల్స్ నచ్చిందా, చలో పల్స్ తీసుకోండి పంపిస్తాను అని మన రూబీ తోటి నేను పంపించాను. ఆ తర్వాత నాకు ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు ఆ మేడం చెప్పింది, ఈయన వాడిచ్చాడు కానీ అది ఏం లేదు సార్ నాకు అదే. సో ఇట్లా అంటే ఆ వచ్చిన ఆయన ప్రెజెంటేషన్ ఇంకేదో చేశాడు, ఇది సంబంధం ఇది ఆయన అట్రాక్ట్ చేశాడు, అందుకని నా దగ్గర ఒకటి ఆయన దగ్గర ఒకటి అన్న, ఈయన ఏదో పేరు మాట్లాడు కదా. సో డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా మీకు ఉపయోగపడిందిగా నేను ఇప్పుడు చెప్పింది. సో అందరికీ ఉన్నటువంటి డౌట్స్ కి ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి. రోజు కరెక్ట్ టైంకి వచ్చేసేయండి, సరేనా? మరి ఈరోజు ఎవరిది సురేష్, నీదేనా? స్టార్లు కొత్త వాళ్ళు అనేక సార్లు జూమ్కి రావాల్సిన అవసరం లేదు, ప్రజెంటేషన్ చేయించుకుంటే చాలు. వాళ్ళు కొత్త కాబట్టి బాగా తిరుగుతూ ఉంటారు, ఏం అవసరం లేదు. మీరు ఈవినింగ్ ప్రమోట్ చేసుకోండి, ఈవినింగ్ రండి చాలు. ఓకే, ఇది చెప్పండి స్టార్కి, కస్టమర్స్కి. ఒకవేళ లేదు కోర్స్ తీసుకుంటాను, పని నేర్చుకుంటాను అంటే మాత్రం 250 అయ్యి రమ్మని. థ్యాంక్ యూ.